పైసలియే కొట్టకయ్యా నన్ను. పైసల్ డబ్బులు లేవయ్యా నా దగ్గర. తాళే డబ్బులు ఉంటే ఇస్తా కదా. నాన్న ఆ అంకుల్ ఎందుకు ఆంటీని కొడుతున్నాడు? వాడా తాగడానికి డబ్బులు లేవని రోజు వాడి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు. ఆహా, డబ్బులు లేవయ్యా నా కాడ. తాగడం మంచి అలవాటు కాదా నాన్న? చూడమ్మా, మనిషికి ఏ అలవాటు ఉన్నా లేకున్నా తాగుడు అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందరో జీవితాలని రోడ్డుకి ఈడుస్తుంది. ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఈ జన్మలో ఎలాంటి మొగుడు దొరికాడు. పైసలియే పైసల్. నాన్న మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? అయ్యా డబ్బులు లేవు. మంచి మొగుడు రావాలంటే నువ్వు చక్కగా చదువుకోవాలి, మంచి జాబ్ చెయ్యాలి, అందరికీ సహాయం చెయ్యాలి. ఇవన్నీ నువ్వు చేస్తే భగవంతుడు నీకు మంచి మొగుడినిస్తాడు. అవునా నాన్న? అవునమ్మా, ఇవన్నీ నువ్వు చేస్తే నీ కాబోయే మొగుడు గుర్రం మీద నుంచి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? బెంగళూరు బ్రాంచ్కా? ఎన్నిసార్లు ప్రమోషన్ ఇచ్చి బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నా వద్దనేదానివి, ఇప్పుడేంటి సడన్గా? బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? లుక్ లావణ్య, నీలాంటి ఎంప్లాయీని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇంకో 1 వీక్లో ఉంది, అది ఫినిష్ చేసి వెళ్ళు. షూర్ సార్. ఈ 1 వీక్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చా? ష్యూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే మామ, ఎక్కడున్నారా? నీ గర్ల్ ఫ్రెండ్ని ఇక్కడ కేఫ్లో చూశాను రా, వేరే వాడితో. తొందరగా వచ్చేసేరా. హలో, ఎక్కడున్నావు? బయటున్నా. ఎవరితో వచ్చావు? కజన్తో. సరే అయితే. ఓకే బాయ్. ఐ థింక్ ఇదిగో ఈ 2 బాగున్నట్టున్నాయి, చూడు. యశ్వంత్, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది యశ్వంత్? రీను, ఎవడేడు? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా? వాట్? మరి ఇందాక కాల్లో కజిన్ అని అబద్ధం ఎందుకు చెప్పావు? రీను, అడుగుతుంది నిన్నే. హే మ్యాన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? హూ ద హెల్ ఆర్ యూ? రీను, ఎవడేడు? హే, అసలు నువ్వెవడే బే? మైండ్ యువర్ లాంగ్వేజ్. రీను, వాట్స్ గోయింగ్ ఆన్? అసలు ఎవడేడు? రే, నువ్వెవడరా నా గర్ల్ ఫ్రెండ్ మీద చేయడానికి? ఆర్ యు క్రేజీ? నీ గర్ల్ ఫ్రెండా? రే అవునరా, కావాలంటే చూడు, తన కోసం ప్రపోజ్ చేయడానికి రింగ్ కూడా తీసుకొచ్చాను. రీను, ఇది విన్నావా? నీకు ప్రపోజ్ చేయడానికి రింగు కూడా తెచ్చాడు. బ్రో, వీఆర్ గోయింగ్ టు ఎంగేజ్ బ్రో. నెక్స్ట్ మంత్ మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. రే, నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఫియాన్సీ ఏంట్రా? నా ఫియాన్సీని నువ్వు పెళ్లి చేసుకోవటమేంట్రా? నా గర్ల్ ఫ్రెండ్ నా ఫియాన్సీ నా మధ్యలో నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఫియాన్సీ అంటావేంట్రా? నా గర్ల్ ఫ్రెండ్ రా, నువ్వు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. చెప్తా కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పోరా. అభి, యశ్వంత్. అభి, are you okay? అభి, నువ్వు వెళ్ళబి, నేను చూసుకుంటా. రీను, నిన్ను వీడి దగ్గర ఈ సిచ్యువేషన్ వదిలేసి ఎలా వెళ్తాను రీను? ట్రస్ట్ మీ అభి, ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఆర్ యు షూర్? యా, ఐమ్ ఓకే. టేక్ కేర్ బేబీ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటావు? రౌడీ అనుకుంటున్నావా? రౌడీయా? నేనా? అసలు నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? వాడెవడు మ్యారేజ్ అంటున్నాడు, ఫియాన్సీ అంటున్నాడు? అసలు అడగడానికి నువ్వెవరు? నేనెవరా? అదేంటి రీను, మనమిద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా? లవ్వా? మనమా? ఇదెప్పటి నుంచి? నేను ఎప్పుడైనా నీకు ప్రపోజ్ చేశానా?
పోనీ నువ్వు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశానా? లేదు కదా. మరి ఆ రోజు ఐ లైక్ యూ అన్నావు. ఆ ముక్క నేను మా ఫ్రెండ్స్తో కొన్ని 100 సార్లు చెప్పుంటాను. అయినా చెప్పింది ఐ లైక్ యూఏ కదా, ఐ లవ్ యూ కాదు కదా. అంటే ఇన్నాళ్ళు నన్ను లవ్ చేయలేదా? నో వే. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? అంటే లవ్ లేకుండానే ఇన్నాళ్ళు తిరిగావా? నాకు నైట్ టైమ్స్ బోర్ కొడితే నా కుక్క పిల్లతో కూడా నేను బయట తిరుగుతా. అంటే నీ కుక్క నేను ఒకటేనా? చూడు యశ్వంత్, ఏదో ఆఫీస్లో కొలీగ్ అని మా ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉన్నట్టు నీతో కూడా క్లోజ్గా ఉన్నా. అంత మాత్రాన లవ్ అంటే నేనేం చేయలేను. బేసిక్గా నువ్వు బోర్ కొడితే సరదాగా తిరిగే టైం పాస్ మెటీరియల్వి, అంతేకాని ప్రేమించి పెళ్లి చేసుకునే రేంజ్ స్టేటస్ నీకు లేదు. ఇంకా నీ విషయం అంటావా? ఏ ఊర్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా కూర్చుని చిన్న చిత్క జాబ్ చేసుకుంటూ ఉంటారే అమ్మాయిలు, వాళ్ళు నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. అయినా నీ దగ్గర ఏముంది చెప్పు నిన్ను పెళ్లి చేసుకోవడానికి? డబ్బుందా? ఆస్తిపాస్తులున్నాయా? పోనీ నువ్వేమన్నా బిజినెస్ టైకున్వా? ఏదో చూడ్డానికి కొంచెం బాగుంటావన్న చిన్న ఆబ్లిగేషన్ తప్ప ఇంకేముంది చెప్పు? అసలు నీకు ఐడియా ఉందా నువ్వు బ్యాక్ డోర్ గాడివని? నీ లైఫ్ సెటిల్గా లేదు. నీలాంటి అబ్బాయిని ఎవరు ప్రేమిస్తారు చెప్పు? అదే అభికైతే కోట్ల ఆస్తుంది, వాడికి ఎన్నో బిజినెస్లున్నాయి. రేపో మాపో వాళ్ళ నాన్న మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే వాడిని చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇద్దరు పక్క పక్క నుంచుంటే ఫ్రేమ్ కలర్ఫుల్గా మాత్రమే కాదు, బాగా కాస్ట్లీగా కూడా ఉండాలి. భయ్యా, గుడ్ బై. లావణ్య, తిందుగా నీరా. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. ఎందుకే అమ్మా అలా ఉన్నావు? 2 రోజుల నుండి అన్నం తింటలేదు, సరిగా నిద్రపోవటలేదు. నీకు అసలు ఏమైంది? ఏం లేదమ్మా, వెళ్ళు. అమ్మకే అబద్ధం చెప్తున్నావా? కడుపులో ఇంత బాధ పెట్టుకుని నాకెందుకు చెప్పలేదే? పోనీలే, ఈ యశ్వంత్ కాకపోతే ఇంకొకడు. అసలు అయినా నీకేం తక్కువే? అందం తక్కువమ్మా. అందం అంటే బయటికి కనిపించేది కాదురా, అది ఇక్కడుండాలి. లేదమ్మా, ఈ రోజుల్లో ఇక్కడేం లేకపోతే ఇక్కడ ఎంతున్నా పనికిరాదు. నా మాటలు నచ్చలేదనుంటే మార్చుకునేదాన్ని. నా ఉద్యోగం బాగాలేదంటే గట్టిగా ప్రయత్నించి వేరే ఉద్యోగం వెతుక్కునేదాన్ని. నా క్యారెక్టర్ బాగోకపోతే ఎంత కష్టపడైనా మార్చుకునేదాన్ని. కానీ ఇది నా చేతుల్లో లేదమ్మా, నా చేతుల్లో లేదు. అయినా చాలా ప్రయత్నించానమ్మా. జిమ్కి వెళ్ళాను, డైటింగ్ చేశాను, ఇంకా ఏమేమో చేశాను. నా వల్ల కావలేదమ్మా. ఏడవకమ్మా, వదిలేసే. నీకిష్టమని ఆలూ ఫ్రై చేశాను, తిందుగా నీరా. రామ్మా రా. అమ్మా, నన్ను అందంగా ఎందుకు కనలేదమ్మా? సారీ టు సే దిస్ యశ్వంత్, కంపెనీ రూల్స్ ప్రకారం మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం వల్ల మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాం. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రౌడీ అనుకుంటున్నావా?
ప్రేమించి పెళ్లి చేసుకునే రేంజ్ స్టేటస్ నీకు లేదు. యశ్వంత్, హలో. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇంకా ఈ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేదు. ఓ, అది వర్క్లో ఉండి చూసుకోలేదు. త్వరగా క్లియర్ చేయండి సార్, న్యూస్ పడతాయి. కట్టేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఈ మంత్ బైక్ ఈఎంఐ కట్టలేదు సార్. మర్చిపోయాను, 2 రోజుల్లో కట్టేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైంది వీడికి? ఏంట్రా ఏమైంది? ఏం లేదమ్మా. మరి 1 వీక్ నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదమ్మా. సర్లే కానీ వంటేం చేయమంటావు? ఏదో ఒకటి చేయమ్మా. ఇప్పుడు ఇలానే అంటావు, వంట చేశాక ఇది బాలేదు అది బాలేదని వంకలు పెడుతుంటావు. అలా ఏం అనకుండా నువ్వు ఏం వండినా తింటానులేమ్మా. తింటావు కదా, సరే నీకు ఇష్టమైన చికెన్ కర్రీ చేస్తాను. ఈవినింగ్ మనం డిమార్ట్కి కూడా వెళ్ళాలి సరుకులు కొనటానికి, రెడీగా ఉండు. సార్, కరెంట్ బిల్. ఓకే. హలో, ఎక్కడున్నావురా? నేను ఆఫీస్లో ఉన్నారా, చెప్పు. ఏం లేదురా, ఒక 10,000 అప్పు కావాల్సి వచ్చింది. రే, 1 వీక్లో తిరిగిచ్చేస్తాను రా. 10,000? మంత్ ఎండ్ కదా మామ, తెలుసు కదా నీకు కూడా. రే, కొంచెం చూడరా, నువ్వే ఇలా అంటే ఎలా? ఆవురా, మా మేనేజర్ ఫోన్ చేస్తాడు మళ్ళీ. రే, రే. బాబు, అంకుల్, ఈ మంత్ రెంట్ ఇంకా ఇవ్వలేదు. అయ్యో మర్చిపోయాను అంకుల్, రేపు ఫోన్పే చేస్తాను. సరే బాబు. ఒక్కటి కూడా అవ్వట్లేదు. రే, ఏంట్రా ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తున్నారు, మీకు మాత్రం హెల్ప్ చేయలేదారా నేను? రే, సరేరా పెట్టే. నాకొక్కడు కూడా హెల్ప్ చేయట్లేదు. ఏమైందిరా? నేను 10 రోజుల నుంచి గమనిస్తున్నాను. సరిగా తినడం లేదు, టైంకి నిద్రపోవడం లేదు, జాబ్ కూడా వెళ్ళడం లేదు. అసలు ఏమైందిరా? ఐ లవ్ యూ యష్. అబ్బాయి అమ్మాయి పక్క పక్క నుంచుంటే ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలి, అవునా కాదా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే ఫ్రేమ్ కలర్ఫుల్ గా మాత్రమే కాదు, బాగా కాస్ట్లీగా కూడా ఉండాలి. ఇదమ్మా జరిగింది, ఇందులో నా తప్పేమన్నా ఉందా? ఇంత పెద్ద తప్పు చేసి ఏం తప్పు చేశానమ్మా అని అడుగుతున్నావా? నేనేం చేశానమ్మా? మాట్లాడకు. రాంగ్ రూట్లో జాబ్ సంపాదించడం నువ్వు చేసిన మొదటి తప్పు. ఆ జాబును నిలబెట్టుకోవటం కోసం ఆ అమ్మాయికి దగ్గర అయినట్టు నటించడం నువ్వు చేసిన రెండో తప్పు. ఒక అమ్మాయి మనసులో మాట చెప్తే అది అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి మనసును బాధపడేలా మాట్లాడడం నువ్వు చేసిన మూడో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి తప్పు చేశానా అమ్మా అని అడుగుతావేంట్రా? ఛీ, నా కడుపును చెడబుట్టావు కదరా. హే, హాయ్ రా యశ్వంత్. హే లాస్యా, ఎలా ఉన్నావు? బావున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఏంట్రా అసలు కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏది లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు?
అలా ఏం లేదు, జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. అవునా, వచ్చిందా మరి జాబ్? హా, వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. వస్తది లేరా, ఇది కాకపోతే ఇంకొకటి. ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? బానే ఉంది. అయినా నువ్వేంటి ఇక్కడ? మా హస్బెండ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడే ఉంటున్నాం. ఓ ఓకే, చాలా రోజులు అయిపోయింది కలిసి. వెళ్దామా? యశ్వంత్ తిన్న నా హస్బెండ్. హాయ్ బ్రో. కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటాను కదా, తినే యశ్వంత్. ఓకే, మరి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, పెళ్ళికి రాలేదు? అంటే అప్పుడు కొంచెం పనిలో బిజీగా ఉండి రాలేకపోయాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లాస్యా, ఇట్రావే. విజయ్ చెప్పు. విజయ్, నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? అడుగు. కాదే, మన కాలేజ్లో టాప్ 10 మంది అమ్మాయిల్లో నువ్వు ఒకదానివి. ఎంతమంది ప్రపోజ్ చేసినా నువ్వు పట్టించుకోలేదు. నువ్వు అలాంటిది వీణ్ణెలా పెళ్లి చేసుకున్నావు? ఎందుకు చేసుకోకూడదు? తను అందంగా లేడనా? రే యశ్వంత్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి ఆస్తి లేనోన్నైనా పెళ్లి చేసుకోవచ్చు, అందంగా లేనోన్నైనా పెళ్లి చేసుకోవచ్చు, ఆఖరికి అర్హత లేనోన్నైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అర్థం చేసుకోలేని వాడిని మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఒక స్టేజ్లోనే అనిపిస్తుంది అబ్బాయి అందంగా ఉండాలి, 6 అడుగులు ఉండాలి అనేసి. ఆ స్టేజ్ దాటి మెచ్యూరిటీ వచ్చాక లైఫ్లో కావాల్సింది హ్యాండ్సమ్ పార్ట్నర్ కాదు, అండర్స్టాండింగ్ పార్ట్నర్ అని అర్థమవుతుంది. తనకి చాలా ఓపిక ఎక్కువ. నేనేం చెప్పినా వింటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఇంకే అమ్మాయికైనా ఇంతకు మించి ఏం కావాలి చెప్పు? అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై హస్బెండ్ ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇన్ ద వరల్డ్. లాస్యా వెళ్దాం. ఓకే బాయ్ బ్రో. ఏమండి, ఒక్క నిమిషం. రే యశ్వంత్, నేను నీకు వాట్సాప్లో ఒక నెంబర్ షేర్ చేస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అయిపో, నీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ రా. రే, ఇక్కడున్నావేంట్రా? నా కాల్స్కి మెసేజెస్కి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్నేరా అడిగేది. ఏంటి వీడేం మాట్లాడట్లేదు? రే మౌనరథమా? లావణ్య నాకు ప్రపోజ్ చేసింది. లావణ్య అంటే మీ టీం లీడ్ కదూ? మరి నువ్వేమన్నావు? నేను రీనుకి ప్రపోజ్ చేశాను. రేణు అంటే మీ ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త అమ్మాయి కదూ? మరి తనేమంది? లావణ్య ప్రపోజల్ని రిజెక్ట్ చేశాను. అవునా? పాపం ఫీల్ అయ్యి ఉంటుంది. రీను నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారా మరి? తెలీదు. పోనీ వెళ్ళి సారీ చెప్పలేకపోయావా? ఎవరికి? లావణ్యకా రీనుకా? ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరికి చెప్పే అవకాశం లేదు. ఏదో బెస్ట్ కపుల్ అంటే అమ్మాయి అబ్బాయి అందంగా ఉంటే సరిపోతుందనుకున్నాను. కానీ అండర్స్టాండింగ్గా ఉండాలని ఈరోజే అర్థమైంది. అవును, ఆ రోజు గుళ్ళో దేవుణ్ణి ఏం కోరుకున్నావు అని అడిగావు కదా. అందమైన భార్య కావాలని కోరుకున్నాను, మంచి మనసున్న భార్య కావాలని కోరుకోలేదు. ఎవర్రా అది? ఇంకెవరు? అప్పులు వాళ్ళు. అప్పటికి లావణ్య చెప్తూనే ఉంది, వర్క్ నేర్చుకో, లేదంటే వర్క్ లేకుండా పోతుంది అని. వింటే కదా మనం యతవని. అయినా రీను నా చెంప మీద కొడితేనే నాకింత పెయిన్గా ఉందే. మరి నేను లావణ్య మనసు మీద కొట్టాను. పాపం తనకెంత పెయిన్ ఉందో. అయినా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తుందా? ఒక చిన్న అబద్ధం చెప్తే అదే నిజమని నమ్మి మురిసిపోయేది. ఒక అమ్మాయి మనతో క్లోజ్గా ఉంటే తనని టీమే మార్పించేంత. ఏదైనా తప్పు చేస్తే సరిదిద్ది దారిలో పెట్టేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మలా ప్రేమించేది. అరే ఏంట్రా కళ్ళల్లో నీళ్లు? ఏడుస్తున్నావా? మనం బాగున్నప్పుడు బంధువుల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వస్తాయి. రే, తప్పులు అందరు చేస్తారా, కానీ ఆ తప్పుని సర్దిద్దుకునే అవకాశం ఒక్కరికే వస్తుంది. ఎవరు ఉపయోగించుకోరు, కనీసం నువ్వైనా ఉపయోగించుకో.
పెద్ద తప్పు చేశానురా. పోనీ క్షమించమని అడుగు. ఏ మొహం పెట్టుకుని అడగాలి? ఏ రిలేషన్షిప్లో అయినా గొడవైనప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి తేడాలేంటో తెలుసా? అబ్బాయిలు తెంచుకొని వెళ్ళిపోతారు, కానీ అదే అమ్మాయిలు తప్పు తెలుసుకొని తిరిగి వస్తారని వెయిట్ చేస్తారు. రేయ్, వెళ్ళి సారీ చెప్పరా. అయినా ప్రేమించే మనసున్న అమ్మాయికి క్షమించే గుణం కూడా ఉంటుందిరా. ఒక్కసారి మాట్లాడి చూడు. హాయ్. లావణ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఇవి బాలేవమ్మా, మంచివి లేవా? నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? అయినా నేనిప్పుడు నీ టీం లీడర్ కాదే. నువ్వేం చెప్పాలన్నా చేయాలన్నా నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. అది కాదు. ఏంటి చెప్పు. సారీ. సారీయా? సారీ దేనికి? నీ ప్రపోజల్ని రిజెక్ట్ చేశాను కదా. అదా? ఒకరు నచ్చితే నచ్చారని చెప్పే హక్కు నాకెలా ఉందో, నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ఎదుటి వాళ్ళకి కూడా ఉంటుంది కదా. సో ప్రాబ్లం లేదు. అది కాదు. అంటే నిన్ను తక్కువ చేసి వరస్ట్గా బిహేవ్ చేశాను. యష్, ఈ సొసైటీలో ఇచ్చేవాడంటే తీసుకునేవాడికి ఎప్పుడూ లోకువే. ఇక బాడీ షేమింగ్ అంటావా? చిన్నప్పటి నుంచి చాలామంది చాలాసార్లు చేస్తూనే వచ్చారు. నాకిది అలవాటే. కానీ పరాయి వాళ్ళంటే పర్వాలేదనుకున్నాను. ప్రేమించిన వాడే అంటే కొంచెం. లావణ్య, నువ్వు నాకు కావాలి. కావాలి అంటే? కావాలంటే కావాలి. కావాలి అంటే దొరకడానికి నేను షాప్లో బొమ్మను కాదు. కావాలంటే ఎలా కావాలి చెప్పు. లైఫ్ లాంగ్ కావాలి. లైఫ్ లాంగా? ఎలా? ఫ్రెండ్గానా? కాదు, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. లావణ్య, నవ్వుతున్నావేంటి? పెళ్ళంటేను మనిద్దరమా? ఏమన్నా? నువ్వు లవ్ మ్యారేజ్కి పనికిరావు, ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చి చేసుకుంటే తప్ప నీకు పెళ్ళే కాదు. ఇంకోటేదో అన్నావే. ఇద్దరూ పక్కపక్క నిల్చుంటే ఫ్రేమ్ ఎలా ఉండాలన్నా? కలర్ఫుల్గా. ఐఎమ్ సారీ లావణ్య. సారీ చెప్పగానే సర్దుకుపోవడానికి నువ్వు కొట్టింది ఇక్కడ కాదు, ఇక్కడ. లావణ్య, చెయ్యదులు, అందరూ చూస్తున్నారు. ఏరా, వెళ్ళాలని లేదా? ఉండాలనుందా? యష్తో ఉండాలనుందమ్మా. అయితే క్షమించేసేయి. ఎలా అమ్మా? నన్ను ప్రేమించట్లేదు అంటే క్షమించేదాన్నేమో. నేను ప్రేమకే పనికిరానన్నాడమ్మా. ఇప్పుడు కూడా తను వదిలేసింది కాబట్టి నా దగ్గరికి వస్తానంటున్నాడు. ఒకవేళ తను ఒప్పేసుకుంటే నా దగ్గరికి వచ్చేవాడు కాదు కదమ్మా. సరే వచ్చాడు కదా నేను ఒప్పుకుంటే, రేపొద్దున మరొక అందమైన అమ్మాయి తన జీవితంలోకి వస్తే
నన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటమ్మా? చూడు తల్లి, మగవాళ్ళన్నాక తప్పులు చేస్తారు, అది సహజం. కానీ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా తిరిగి వచ్చిన వాళ్ళని వదులుకోకూడదు. ఆడపిల్లకి ప్రేమించే మనసే కాదు, క్షమించే గుణం కూడా ఉండాలి. నిజంగా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని నీకనిపిస్తే ఉండిపో, లేకపోతే నీ ఇష్టం. వస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? ఎందుకొచ్చావు? నీతో మాట్లాడేది లేదు, పక్కకి తప్పుకో. ఆంటీ, నా పేరు యశ్వంత్. అదే లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, చల్లని టీ తాగాను, గుర్తొచ్చిందా? నేను మీ అమ్మాయి ఒకే ఆఫీస్లో పనిచేస్తాం. ఆంటీ, మీ అమ్మాయి నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంది, కానీ నేనే తన ప్రేమ వాల్యూ తెలియక చాలా అవమానించాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. తనని నిజంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే ఈ పిచ్చి దానికి అర్థం కావట్లేదు. ఆంటీ, మీరైనా తనకి చెప్పండి ఆంటీ, నాకు లావణ్య కావాలి, ప్లీజ్ ఆంటీ. చూడు బాబు, ఒక ఆడపిల్లగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక తల్లిగా తన బాధని నేను అర్థం చేసుకోలేను బాబు. ప్రేమ తందే, బాధ తందే. నువ్వు అడగకుండానే ప్రేమించింది. నువ్వు అడిగితే క్షమించదా? నువ్వు గట్టిగా అడిగితే ప్రేమించదా? నా చేతులు పట్టుకునే బదులు తన్నే వెళ్ళి అడుగు. మీ ఇద్దరూ కలిసుంటే చూడాలనుంది బాబు నాకు. లావణ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ లావణ్య. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. లావణ్య, 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 నేను చెప్పేది విను లావణ్య, ప్లీజ్ లావణ్య. ఏంటి వినేది? నువ్వేమైనా సంక్రాంతికి వచ్చిన కొత్తలేడు అనుకుంటున్నావా? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నావు అంటే ఏదో ఫ్లోలో. ఏంటి నీ ఫ్లో? చెప్పా. లావణ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హే, నేనేమన్నా క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నానా నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పడానికి? ప్లీజ్ లావణ్య, సారీ చెప్పాను కదా, ఎందుకు సాగదీస్తున్నావు? నువ్వు చెప్పే సారీ నేను బాధపడిన క్షణాల్ని బాగు చేయగలదా? లేదంటే నేను ప్రేమ మీద కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలదా? ఏం చేయగలదు? ఎలా యష్? నా బాధ నీకు ఎలా అర్థమవుతుంది? నొప్పి విలువ ఓదార్చే వాళ్ళకంటే భరించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడెందుకు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ల డైలాగ్ చెప్పి వెళ్ళిపోతున్నావు? అలా కోపంగా చూడకు లావణ్య. నేనందరిలాంటి వాణ్ణి కాదు. తెలిసి తెలియని వయసులోనే హాస్టల్లో వేసేశారు. అమ్మ చేతి గోరుముద్దలు తినాల్సిన వాణ్ణి హాస్టల్లో ఘోరమైన ఫుడ్ తిన్నాను. రాత్రైతే నాన్న పక్కన పడుకోవాల్సిన నేను ఎవరో కూడా తెలియని వాళ్ల మధ్య పడుకునేవాణ్ణి. గొడవ పడ్డానికి అన్నయ్య లేడు, ప్రేమ చూపించడానికి చెల్లి లేదు. నేను కంటితో చూసిందే ప్రపంచం, నేను చెవులతో విన్నదే నిజమనుకుని బతికాను. ఈ సొసైటీలో బతకాలంటే మనుషుల్ని చదవాలనుకున్నాను కానీ వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలనుకోలేదు. ఇంకా ఆడపిల్ల మనసు నాకెలా అర్థమవుతుంది? నేను తీసుకున్న డెసిషన్ తప్పు అని నన్ను కొడితే కానీ నాకు అర్థమైంది. నేను చేసింది ఎంత పెద్ద తప్పు మా అమ్మ కొడితే నాకు అర్థమైంది. ఒకరు మంచి కోసం కొడితే ఒకరు మార్పు కోసం కొట్టారు. ఇద్దరు ఆడవాళ్ల వల్ల వచ్చిన మార్పు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ప్లీజ్ లావణ్య, అర్థం చేసుకో. ఇంత చెప్పాక కూడా వెళ్ళిపోతున్నావేంటి? అయితే నేను నీకొద్దా? నాలాంటి వాడు మళ్ళీ నీకు దొరకడు చెప్తున్నా. అబ్బో, నువ్వు పెద్ద రాజకుమారుడు మరి మళ్ళీ దొరకపోవడానికి. అయితే లావణ్య, నేను వెళ్తున్నా. నేను మళ్ళీ రాను. వెళ్ళు. నిజంగా వెళ్ళిపోతున్నా. వెళ్ళు. వెళ్తున్నా. ఏంటి, నిజంగానే వెళ్ళిపోయాడా? నీ కాబోయే మొగుడు గుర్రం మీద నుంచి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు.
ఇప్పుడున్నానా రాజ్ కుమార్ లాగా? सॉरी 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 भैया, लेके जाओ जाओ जाओ. అమ్మయ్య సెట్ అయిపోయినట్టే, ప్రపోజ్ చేసేద్దాం. లావణ్య, ఐ లవ్ యూ లావణ్య. అమ్మ బాబాయ్ తీసేసుకుంది. ఎస్ ఎస్ ఎస్. ఆగు, ఫ్లవర్ తీసుకుంది నీ లవ్ యాక్సెప్ట్ చేసినందుకు కాదు. మరి కలర్ నచ్చి తీసుకున్నావా? సారీ చెప్పినందుకు తీసుకున్నా. మరి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మార్పు వచ్చిందని మాటల్లో చెప్తే సరిపోదు, చేతుల్లో చేసి చూపించాలి. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెడతాను. నిజంగానే మార్పు వచ్చిందనిపిస్తే అప్పుడు చూస్తాను, లేదంటే లేదు. అబ్జర్వేషన్లో పెట్టడానికి నేనేమన్నా పేషెంట్నా? ప్రేమించేవాణ్ణి. అయినా అబ్జర్వ్ చేయడానికి నువ్వెక్కడుంటావు? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా. అది నిన్నే క్యాన్సిల్ చేశాను. అంటే ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళట్లేదా? లేదు, ఇక్కడే హైదరాబాద్ బ్రాంచ్లోనే ఉంటున్నా. ఓ అవునా? అయినా ఏం ఉపయోగం, నన్ను జాబ్లోంచి తీసేశారుగా. నీ రెసిగ్నేషన్ లెటర్ హెచ్ఆర్ క్యాన్సిల్ చేశారు. అవునా? ఎందుకు? మేనేజర్ చెప్పారు. నన్ను జాబ్లోంచి పీకేసింది వాడే, మళ్ళీ వాడే నన్ను రమ్మన్నవేంటి? నేను చెప్పాను కాబట్టి చేశారు. నువ్వు చెప్తే చేశాడా? ఎలా? హాయ్ సార్. సార్ మీరు ఒక హెల్ప్ చేయాలి సార్. ఏంటి, నేను జాబ్ నుంచి పీకేలా? చెప్పు, 2 నిమిషాల్లో పీకెత్తా. అది కాదు సార్, ఆల్రెడీ పీకేసినోనే హైర్ చేసుకోవాలి. ఎవరిని? మన యశ్వంత్ని. అస్సలు కుదరదు, ఫేక్ పెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నో ఛాన్స్. మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్, చేసేయండి. ఏంట్రా, నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తావా? గెట్ అవుట్. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో ఎట్లాంటి బొచ్చుడు చూసాం. ఇవే కనపడకుండా బాగానే కట్టాడు. రే, ఇదెప్పుడు తీసేవరా? అప్పుడే అనుకున్నానరా, నువ్వు డబ్బు కట్టిన హారతపల్లిలా తిప్పుతున్నప్పుడే డౌట్ వచ్చింది. ఒరే, ఈ వీడియో బయటకు వస్తే నా ఉద్యోగం పోతరా, మా ఆవిడ డివోర్స్ ఇచ్చేస్తుంది. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలంటే యశ్వంత్ మీరు మళ్ళీ హైర్ చేసుకోవాలి. ఒక్కసారి ఫైర్ చేసిన మళ్ళీ హైర్ చేసుకోవడం కుదరదురా. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ పాసిబుల్. మీరు యశ్వంత్ని ఫైర్ చేసింది, మెయిల్ పెట్టింది, ఇది ఎవరికి తెలియదు. ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి మీరు అఫీషియల్గా మండే మెయిల్ పెట్టాలి. సో అప్పటి వరకు కింద ఉన్న అందరిని మేనేజ్ చేస్తే సరిపోద్ది. ఒరే, అది చాలా రిస్క్ రా. ఏది, నీ వీడియో బయటకు రావడం కన్నా రిస్కా? సరేలే, ఏదో చేసి చేస్తాను, ముందు ఆ వీడియో డిలీట్ చేయి. ఏదో చేసి సావు, తర్వాత డిలీట్ చేస్తా. అలా. ఓ సో రేపటి నుంచి మార్నింగ్ 8కి ఆఫీస్కి వచ్చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి మళ్ళీనా? ఓకే ఓకే, వస్తా ప్లీజ్. ఏంటిది? ఈ రోజు నుంచి రోజు ఇదే విధంగా ఆఫీస్కి వస్తాను, నువ్వు చెప్పినట్టే వింటాను. సో క్యూట్.
సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా టీంలో అడగండి. ఫస్ట్ డే కాబట్టి ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ థరోలీ. ఓకే. ఒసే యశ్వంత్ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో. కళ్ళు కాదే స్మైల్ చూడు ఇంకా బాగుంది. నాకు లావణ్య అని పేరెందుకు పెట్టారు నాన్న? లావుగా ఉంటానా?